ఒక గర్భిణీ స్త్రీని చిన్న 20 సార్లు ఏజ్‌లో. వాడు కత్తితో పొడిచాడంటే అసలు మానవత్వం ఎక్కడ పోతుంది? వాళ్ళ అమ్మని చూస్తే సౌమ్య అలసిపోయిన గుడ్డే. ఆ ఏడుపు చూస్తే ఇప్పటికే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి చెప్పు. ఇచ్చంగమ్మ పిల్లని చూస్తుంటే నా బంగారు తల్లి. అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉన్నా చట్టాలలో మార్పు మార్పులు లేకపోవడం రావాలి. వల్లనే ఇలాంటి దుర్భరమైన చింతలు అనిపిస్తుంది. వీళ్ళందరూ ఏమంటున్నారంటే కొంతమంది ఇదో పెద్ద అదే అంటారు. ఏంటండి 2 ప్రాణాలు, ఇది సింపుల్ గా అంటే ఈ రోజు వైష్ణవికి ఇంట్లో జరిగింది, రేపు ఇంకొకరి ఇంట్లో జరగచ్చు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళారు మీరు. చాలా అంటే అక్కడ మీరు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అసలు వైష్ణవి కేసు అది రాగానే నిజంగానే అంత చిన్న అమ్మాయి, చాలా చక్కగా లేతగా ఉన్న పిల్ల, ఏదో పోనీ ఆ వయసుకి జరగాల్సిన పెళ్లి ముచ్చట కాదు అది. బట్ తలరాతను బట్టి కొన్ని జరుగుతూ ఉంటే అట్లా జరిగిపోయింది అనుకోవచ్చు. బట్ ఈ రకంగా హత్య అది చేయడం, తలరాతల్లో రాసి కాదు, పెళ్లి గురించి అంటున్నా. ఇవాళ పెళ్లి పెళ్లి. అక్కడికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో చూడడము, టీవీలలో చూడడం మ్మ్. వేరు. సంఘటన మీరు స్థలానికి డైరెక్ట్ గా వెళ్ళారు. డైరెక్ట్ గా ఎందుకు వెళ్ళానంటే సామాజిక బాధ్యత ద్వారా నేను చాలా 20 అడుగు ముందుకేసారు మీరు. 23 సంవత్సరాల నుంచి ఉమ్, ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, భర్త నుంచి విడిపోయిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటది అనేది నేను తెలుసు. కళ్ళారా చూసిన, నా అనుభవం ప్రకారంగా చూసిన. నేను ఒక బాధ్యతగా వెళ్ళాను, ఉమ్, ఒక తల్లిగా. ఉమ్. ఆ అమ్మాయి ఇంచుమించు 17-18 ఏంటంటే నాకు బిడ్డ వయసుదే. అవును. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని చూస్తే సౌమ్య వారం నుంచి అలసిపోయిన గుడ్డే, అవును మేడం. నేను ఏడ్చి ఆ ఏడుపు చూస్తే నాకు ఇలా పడుకుని చూడంగానే ఎంతటోడని ఏడవడా అండి. ఇప్పటికే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి చెప్తుంటే. ఇచ్చంగమ్మ పిల్లని చూస్తుంటే నా బంగారు తల్లి. అవును. అసలు బా, ఆ సంఘటన అసలు ఎలా చూస్తున్నప్పుడు చెయ్యాలనిపించింది 20 సార్లు అసలు? వాడు ఆ, కత్తితో పొడిచాడంటే అసలు 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 మానవత్వం ఎక్కడ పోతుంది? నేను అనేది ఒకటే చెప్తున్నా సౌమ్య, ఉమ్. అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉన్నా చట్టాలలో మార్పు మార్పులు లేకపోవడం రావాలి. వల్లనే ఇలాంటి దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే తల్లిదండ్రులను మెప్పించి చేసుకునే వాళ్ళైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవును. ఇవాళ అమ్మాయి దౌర్భాగ్య పాపం, ఆమె అమ్మాయి పరిస్థితి ఏంటంటే నాకొద్దు ఇప్పుడే నేను పెళ్లి చేసుకోనంటే వాడు నాకు ఈమెనే కావాలని చెప్పేసి అదే వాడు మందు దాగి బ్లాక్ మెయిల్ చేసి వాడు ఈ అమ్మాయిని మృత్యు రూపంలో ఈ అమ్మాయి జీవితంలో తలరాతని అన్నది అందుకే ఆ పిల్ల జీవితం అక్కడ వరకు. కానీ అసలు చంపే హక్కు ఎవరిచ్చారు అసలు? అంత దారుణంగా. ఇంకొకటి నేను అడుగుతున్నాను, అసలు ఒక గర్భిణీ స్త్రీని ఉమ్, అంత నీచంగా అసలు పిల్ల. ఎంత దుర్మార్గం అంటే అట్లా చంపడం అనేది వాడు, నేను అదే చెప్తున్నా. దీన్ని ఒక సింపుల్ కేసు కింద ఎట్లా సింపుల్ కాదు, వదిలేస్తారు? వీళ్ళందరూ ఏమంటున్నారంటే కొంతమంది ఇదో పెద్ద అదే అంటారు. ఏంటండి 2 ప్రాణాలు, 2 ప్రాణాలు ఇక్కడ. అవును. ఇది సింపుల్ గా అంటే ఈ రోజు వైష్ణవికి ఇంట్లో జరిగింది, రేపు ఇంకొకరి ఇంట్లో జరగచ్చు. అది మనది కాదు కాబట్టి మనది మనం కాదు అడగచ్చు. అంటున్నారు, మీ దగ్గరకు వచ్చే వరకు అప్పుడు ఉంటారా? నేను అనేది ఏంటంటే ఒక్కటే చెప్తున్నానండి, హరిబాబు గారిని నిజంగా ఎన్కౌంటర్ చేయాలి. కాకపోతే చట్టం మన చేతిలోకి తీసుకోలేం, అవును. కానీ శిక్ష మాత్రం యావజ్జీవ శిక్ష ఉండాలి. నేను ఒక్కటైతే చెప్పదలుచుకున్నా, ముందు వాళ్ళ అమ్మని మాత్రం షూట్ చేయాలి. ఇవాళ నిజంగా కూడా నాకు హరిబాబు మదర్. హరిబా హరి వాళ్ళ అతను ఏం చెప్పాడు, మా అమ్మ చంపమన్నది, మా అమ్మ ఇట్లా అన్నది. అసలు నేను ఒక్కటే అడుగుతున్నాను, వరకట్నం కోసము మా అమ్మ ఇట్లా చెప్పింది నేను చంపినా అంటాడు. అది అసలు ఆడదాని సొమ్ముకి అడ్డం పుట్టినాడా వీడు హరిబాబు గాడు అని అడుగుతా. ఉమ్. వాళ్ళ అమ్మకి అడుగుతా, సిగ్గులేంది ఇవాళ ఎవరో ఇచ్చే సొమ్ము కోసం సంతలో పశువులాగా అమ్మిందా అని అడుగుతున్నా. అంటే పశువులాగా అమ్ముతుందా? అంతే, అంతే. సిగ్గులేదా? అసలు అరే వాడు లవ్ మ్యారేజ్ అంటివి, మళ్ళీ కట్నం ఎక్కడరా నీకు? నువ్వు వచ్చిందే ప్రేమించి పెళ్లి చేసుకొని నా బంగారం అంటివి, మళ్ళా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ సొమ్ము తిని వాళ్ళే నిన్ను పెంచి వాళ్ళే అది చేసుకొని వాళ్ళ గుండెలో వేస్తే వాళ్ళ గుండెల్లో చాకులు పడుస్తావురా? నిన్ను నేను చెప్తున్నాను కదా, హరిబాబు షూట్ చేయాలి. ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. ఏమంటున్నామంటే ఇలాంటి మెయిన్ అసలు ఇక్కడ నేను మారాల్సిన ఇక్కడ అవసరం. నువ్వు ఎన్ని మాట్లాడుకో సౌమ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవును. డెఫినెట్ గా అసలు దీన్ని స్పందించాలి. పక్కన పడేసినాయి అసలు ఈ సిస్టమ్ రోజు అంటే కూడా నేను జరుగుతుంది. నేను- నేను సామాన్య- మనం ఇప్పుడు మనం ఇలా వెళ్ళి కొంచెం పరామర్శిస్తే ఉమ్, అది నా బాధ్యతగా వెళ్ళా. అవును. 100% వైష్ణవి కుటుంబానికి అవును. నేను అండగా మనమే ఉంటాను. తల్లులం కాబట్టి ఒక ఆ, బాధ ఉంటది మనకి లోపల. 5 గంటలండి జర్నీ, రావడం 5 గంటలు, పోలే 5 గంటలు. అవునవును. అంత జర్నీలో కూడా ఆ అమ్మాయిని తలుచుకుంటూ వచ్చిన తర్వాత నాకు నిన్న మొత్తం గుండెంత భారంగా అనిపించింది. ఒక చావండి, ఒక మనిషి చావు అంటే చిన్న పిల్ల, ఆ పిల్ల చేసే వీడియోస్, అసలు మేము ఒక్కటే చెప్తున్నామండి, ఈ కోడలొద్దు దీన్ని చంపాయి అంటే ఫస్ట్ దాన్ని చంపాలి. ఇప్పుడు మళ్ళీ అట్లా అన్నాం అనుకో, ఆడదాన్ని చంపమన్నావా అంటారు. అంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఆడదానివే, నేను ఆడదానే, వాళ్ళ అమ్మ ఆడదే, అందరం చనిపోయింది ఆడోళ్ళం. ఆడదే, దీనికి వైష్ణవ్ వాళ్ళ అమ్మ రాని ఆడపిల్లని. ఇక్కడ ఎవరండి? ఇలాంటి కుటుంబాలు చట్టమే చేయాలి. అంటే ఇప్పుడు చట్టం కఠినంగా ఉండే అనుకోండి, ఒంట్లో వణుకొస్తది. ఆ. అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానివ్వండి. ఆ.
చట్టం ఒకటి మహిళలకు అంటే వాస్తవానికి ఎట్టొచ్చిన గుండొచ్చి గుడ్డు మీద పడ్డా, గుండొచ్చి గుడ్డు మీద పడ్డా ఆ నష్టం మహిళలకు జరుగుతుంది. ప్రేమ వివాహాలు చేసుకునేదే బాధ. ఆ ప్రేమ వివాహాలు చేసుకుని ఇంట్లలో చూసిన పెళ్లిళ్ళు చేసుకుంటే ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోదామంటే ఇక్కడ సమాజంలో బాధ. ఇంట్లో ఉంటే వాడు చంపుతాడు, బయటకు వస్తే వీళ్ళు చంపుతారు. అంటే ఒంటరి మహిళ బాధ ఏంటి? ఒంటరి మహిళ పరిస్థితి ఏమిటి? ఒంటరి మహిళ కూర్చున్నా నిలబడ్డా బాధనే, మంచి తయారైనా బాధనే, బయటికి పోయినా బాధనే, ఇంటికి కర్మగాలు ఎవడన్నా అన్న తమ్ముడు వచ్చినా కూడా ఎవడో అనే బాధనే. ఇది ఫోన్ గంట సేపు మాట్లాడినా బాధనే, ఎక్కడన్నా ఒక రోజు ఇచ్చిపెట్టిపోతే ఎవరెంబడో పోయింది. ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం. మారండి ఒక్కటే చెప్తున్నా. ఇవాళ రెడ్ టీవీ ఛానల్ సౌమ్యనో సంధ్యారెడ్డో వాళ్ళనే ఇక్కడ మారుతుందని అనట్లేదు. ప్రతి ఒక్కరు మారాలి. ఏదో ఒకటి సంధ్యారెడ్డి వల్లనే అవుతుందంటే ఏదో ఒక అడుగు ముందుకేస్తున్నాం. ఆ ముందు ఒక్క అడుగు తర్వాత 2 అడుగు 3 అడుగు ఏదో మన ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన కుటుంబాల సమాజంలో ఇవాళ ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలి. ఇవాళ అందరు నేను అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి కేసులు మళ్ళీ పునరావృతం కావద్దు. వైష్ణవి కుటుంబానికి అండగా ఉండాలి. పోయిన అమ్మాయిని మనం తీసుకురాలేము, కానీ అలాంటి పిల్లల సిచ్యువేషన్ తలుచుకుంటే బాధగా ఉంది. ఇంట్లో వాళ్ళ పరిస్థితి దీన స్థితిలో ఉన్నారు. ఎన్ని మేడం మనం దిశాను చూసాము, ఆయేషా కేసు ఏది చూసినామా. నేను అంటున్నా ఈ కేసుని మనం రాజకీయం చేయొద్దు. అదే కదా నేను అనేది ఏంటంటే చావుని చావులాగా చూడాలి. కులం మతం రాజకీయాలు ఇవన్నీ అనవసరం. అందరూ కలిసి స్పందించాలి, భరోసానియాలి. ఇవాళ నేను ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవాళ నేనేదో ఆశించో లేకపోతే వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళలేదు. ఒక భరోసా మేమున్నాం నాని. ఆమె వారం నుంచి లేవకపోతే ఆమెను లేపి మాట్లాడిన తర్వాత ఆవిడ తప్పుగా అనుకోకుండా ఆపుతున్నానని ముందు వీడియోస్ చూస్తే చక్కగా వాళ్ళ మదర్ కూడాను అవును అమ్మా అక్క చెల్లెళ్ళ అన్నట్టు ఆవిడ ఎంత చక్కగా స్టైలిష్ గా వీడియోలో పెట్టి ఎంత హ్యాపీగా ఉన్నారా ఫ్యామిలీ. అసలు అలాంటిది ఆవిడ ఫేస్ ఇప్పుడు చూడలేదు. ఫేస్ కాదు, వారం నుంచి అంట వెళ్ళేసి మేము ధైర్యం చెప్పినాం. ఒకటే మనిషికి ఓదార్పు చాలా ముఖ్యము. డబ్బు కట్టలిచ్చేసి వస్తే అప్పుడే కాదు, ఆ ఓదార్పుకి చెప్పినాం. మేము అండగా ఉంటాము, అందరం ఉంటాము. వైష్ణవి మా ఇంటి ఆడపడుచు, డెఫినెట్ గా మేము అండగా ఉంటాం. అమ్మ నువ్వు ఏడవద్దు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. నీకేమైనా అయితే 2 మగ పిల్లలు ఉన్నారు, అది కూడా చెప్పిన. ఇంకొకటి వాళ్ళిద్దరు అన్నలకు చెప్పిన, మిగతా 9 మంది వాళ్ళ అన్నలకు కూడా చెప్పిన, మీరు సమస్యని పెద్దదిగా చెయ్యకూడదు. ఏది చావుకు చావే పరిష్కారం అనకూడదు. మీరు ఆ అబ్బాయిని ఏదన్నా చట్టపరంగానే శిక్షించాలి, కానీ మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మీ మీద మీ భార్యలు ఆధారపడి ఉన్నారు, మీ బిడ్డలు ఆధారపడి ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి డిసిషన్ తీసుకోవద్దని చెప్పొచ్చిన. దీని రాజకీయం కాదు, ఒక మానవత దృక్పథంతో, ఒక సమాజం మీద బాధ్యతతో. ఇంకా మార్పులు తేలేము. ఇళ్లలో కూర్చుంటారు, ఎవరు స్పందించరు, పోయినోళ్లను కామెంట్లు పెట్టి ఏడుస్తారు. ఇలాంటి వాళ్ళని ఏమంటాను చెప్పండి. నేను అనేది ఏంటంటే ఒకటి, సమాజంలో మార్పు రావాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. ముందుకు వచ్చి అడిగేస్తూ పోతుంటాయి. చట్టాలలో మార్పులు వస్తే అందరికి మంచిదే. ఏముందండి, ఇలా మర్డర్ అంటే 90 రోజులు పోతాడు, వస్తాడు, ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది ఉంది. మర్డర్ అనగా అదే నీకు సౌదీ అరేబియాలో ఎవడన్నా ఆడదాని ముఖం చూస్తే కాళ్ళు చేతులు ఇరగొడతాలని ఉంది. మన దగ్గర ఎందుకు రాదని అడుగుతున్నా. ఎందుకు రాజ్యాంగాలు మార్చుకోలేం మనం? అంటే ఇట్లా ప్రాణాలు పోతే ఏం కదా. అందుకే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, నీ బిడ్డని ఒక సిస్టమ్ మీరు ఒక స్ట్రాంగ్ గా పెంచండి. ఒకవేళ పెళ్ళైనా కూడా అత్తగారి దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే 10 సార్లు చెప్తున్నప్పుడు ఒకసారి మీరు గమనించాలి. 1 సారి 2 సార్లు అంటే కాదు, గమనించాలి. ఇబ్బంది ఉంది అంటే సమస్యను పరిష్కరించండి. కాదు అనుకున్నప్పుడు హక్కున చేర్చుకోండి. పక్కింటల కోసం, ఎదిరింటల కోసం, దేశం కోసం, ప్రజల కోసం, చుట్టాల కోసం మీ పిల్లలని బలి చేయకండి. వాడెవడో వచ్చి ఇన్నేళ్ళు కానీ పెంచిన తర్వాత వాడు బానే ఉన్నాడు, వాడే వచ్చిండు, వాడే వాని అమ్మ బాగుంది, వాడు బాగుండు, వాని అన్నలు బాగున్నారు. ఇక్కడ ఇవాళ వీళ్ళ అమ్మ సఫర్ అవుతుంది. ఇక్కడ కళ్ళు లేని తండ్రి చెప్తున్నాడు, యూట్యూబ్ లో మొన్న 15,000 పడ్డాయంట. అయితే నెక్స్ట్ ఇంకా డబ్బులు వస్తే నాన్నకు ఆపరేషన్ చేపిస్తున్నదంట. ఎంత బాధేస్తుందమ్మా తలుచుకుంటేనే. అసలు అంటే వాళ్ళమ్మ చెప్తుంటే ఎంత బాధ కానీ కళ్ళల్లో అసలు ఆగట్లేదు. నేను చెప్తుంటే నీకు ఏడుపు వస్తుంది. మరి నేను అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత గుండె రాయి ఉన్నదైతే ఏడవరు. పాపం అసలు మెయిన్ వాళ్ళ మదర్ ని చూస్తే చాలా అసలు తట్టుకోలేనంత బాధ అనిపిస్తుంది. అసలు 15,000 పడ్డాయమ్మా అని 3,000 పోయి డిమార్ట్ పోయి అన్ని తెచ్చిందంట. నాకు ఒక భరోసా నా బిడ్డమ్మ. ఇప్పుడు అసలు ఆడపిల్లల విషయంలో చాలా వరకున 2 రకాలు ఉన్నాయి మనకి. ఒక రకం అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇలాంటి పిల్లలు పాపం నిజంగా ఇలా హత్యలకి బలైపోతున్నారు. కల్మషం లేని నలసమ్మ అమ్మాయి. అసలు నేను అనేది సౌమ్య, ఇక్కడ ఏమవుతుందంటే సౌమ్య, పెళ్లి కాగానే ఇంటికి కోడలు రాగానే ఏదో పని మనిషి వచ్చినట్టు ఫీల్ అవుతారు. నేను అనేది ఏంటంటే
కాపురం ఓ 2-3 సంవత్సరాలు చేస్తే ఒక అనుభవం వస్తుంది. అవును. ఇప్పుడే ఒక కొత్త మనుషులని మనము అలవాటు చేసుకోవాలి. చేసుకోవాలంటే టైం పడుతుంది. అవును. ఏ కోడలికని ఎత్తకని చెప్తున్నా. ఎక్కువ శాతం నా దగ్గరకు వచ్చిన ఒంటరి మహిళలలో డైవర్స్ అయినప్పుడు అవును. వీళ్ళందరూ విడిపోయినప్పుడు అడిగితే మా ఆయన చాలా మంచోడు అవును. మా అత్త వల్లని అంటారు. నిజంగానే మేడం. వీళ్ళు వాళ్ళలో మారరా మేడం? మార్పురాలు వాళ్ళు మారరా ఆడవాళ్ళే ఇల్లు? మరి అసలు ఎందుకు అంత దారుణంగా తయారవుతున్నారో అర్థం కావట్లేదు. నాకు అర్థం కాదు. నేను అనేది ఏంటంటే మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి. అంతే. చట్టం ఉంది గదా! విడాకులు తీసుకోవడమో విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోండి. వదిలేసేయండి. చంపే హక్కు ఎవరిచ్చారసలు? ఇంకొక విషయం కూడా చెప్పాలి నాన్న ఈడ. ఒక్కటే దీనికన్నిటికి కారణం విద్య. అవును. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ. గ్రామీణ ప్రాంతాలలో మెయిన్ గా ఎడ్యుకేషనే. ఆ ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే అవును. ఇలాంటివి మనం నిర్మూలించవచ్చు. అవును. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మంచి చదివించండి. మంచి చదివించాలి, మంచిగా పెంచండి, స్ట్రాంగ్ గా పెంచండి. మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేకుండా ఇద్దరిని ఈక్వల్ గా పెంచండి. మగపిల్లలకి ఈత నేర్పించండి, ఆడపిల్లలకు కరాటే నేర్పించండి. అవును. వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి. కనువిప్పు కలిగేలా సమాజం అంటే ఏందో ఉగ్గుపాలతోని అత్త అంటే ఏంది, మామ అంటే ఏంది, భర్త అంటే ఏంది ఇద్దరికి నేర్పించాలి. నేను అనేది అదే ఆడ మగ అనేదే. కాబట్టి ఏదేమున్నా ఆడదానికి మించింది ప్రపంచం, ప్రకృతితో సమానం. మనకు అనేది కొంచెం ఓపిక ఉండాలని చెప్తాను అంతే. ఎందుకు అనంటే మగవాళ్ళ స్వభావం కొన్ని డిఫరెంట్ గా ఉన్నా మనం కలుపుకొని పోవాలి. నేను అనేది ఒక్కటే చెప్తున్నాను. వైష్ణవి లాంటి పరిస్థితి ఇంకా ఈ ఆడపిల్లకి రాకూడదు. అక్కడ వెళ్ళి చూస్తే మనకు దయచేసి దీన్ని నిజంగా ఒకటి చెప్పాలి, ఈ యూట్యూబర్స్ కి చెప్పాలి. 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు వైష్ణవికి. ఏ ఒక్కరు వచ్చి ఎందుకు పరామర్శిస్తలేరు? సౌమ్య మీ రెడ్డి టీవీ ద్వారా అడుగుతున్నా. ఆ అమ్మాయి కంటెంట్ పెట్టుకొని వీళ్ళు ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు. నిజమా? అంత నీచంగా అయిపోయింది. నిజమా కాదా? నిజమే ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి. 80 మందిలో 1000 మంది లేకపోతే 500 మంది, ఒక 100 మంది 100 మంది వచ్చి వాళ్ళ ఇంటికాడ భరోసా ఇస్తే ఆ తల్లి గుండె ఎంత స్ట్రాంగ్ అవుతుంది. నేను అది చెప్తా. మొన్న రీసెంట్లీగా నేను ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు నేను అన్ని కరెక్టే మాట్లాడాను. తప్పు పెట్టారు వాళ్ళు. ఆ తప్పు పెడితే నన్ను ఎంత వైరల్ చేశారు తెలుసా? అది ఇంకా సొసైటీకి ఉన్న అలవాట్లేండి. అదొక కాదమ్మా, అది వీడియో మొత్తం చూడాలి కదా. వీడియో చూడకుండా తమ్ము చూసేసి మీరు జడ్జిమెంట్ చెప్తే ఎట్లా? ఎప్పుడన్నా సంధ్యక్క ఆడపిల్లల మందిర అట్లా మాట్లాడుతుందా? నేనేం చెప్పినా వాడిని ఎన్కౌంటర్ చేయాలి, చంపడం నేరం అని చెప్తే తమ్ము ఏం పెట్టారు? వైష్ణవిది తప్పని పెట్టారు. మేము అది చూడలేదు. ఫస్ట్ వాళ్ళు కూడా అట్లా అర్థం చేయాలి కదా. నేను అడిగాను, వాళ్ళు వీడియో మేము చూడలేదమ్మా, పైన తమ్ము చూసి మేము మిమ్మల్ని తప్పుగా అనుకున్నామని చెప్పి నిన్న చెప్పిండమ్మా, మాది తప్పయిందమ్మా అంటే, ఇంకా సరే మీరు తప్పయిందని ఇప్పుడు చెప్పొద్దు కానీ మీరు ఇంకొకసారి ఎప్పుడైనా చిన్న చిన్న బిట్లు చూసి జడ్జిమెంట్ ఇవ్వకండి. మొత్తం వీడియో చూడండి. తర్వాత చాలా మంది వీడియో చూసిన తర్వాత మాదే పొరపాటు అయింది, కానీ డ్యామేజ్ అంతా జరిగిపోయింది కదా. ఎప్పుడైనా మేము సమాజంలో సోషల్ వర్క్ చేస్తున్నప్పుడు సమాజం మీద బాధ్యత ఉంటది మాకు. ఎట్లా పడితే అట్లే ఎవడన్నా బుద్ధున్నాడు, ఎవడన్నా ఎంత ఎర్రోడైనా కూడా హరిబాబు నన్ను సపోర్ట్ చేస్తాడు ఎవడన్నా ఆ మాత్రం ఆలోచించరా? యూట్యూబ్ వీడియోలు చేసిన వాళ్ళు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. శవాల మీద పేలాలు ఏరుకొని ఎవరు తింటున్నారు ఇప్పుడు యూట్యూబర్స్? నేను అనేది ఏంటంటే, మీరు ఐ వాంట్ జస్టిస్ అంటున్నారు కదా, ఐ వాంట్ వైష్ణవికి మేము ఉన్నాము, ఐ వాంట్ మా అన్నట్టుగా మనం అందరము ఒకసారి తల్లికి భరోసా ఇద్దాము, రండి అందరం. కానీ అలా మనం వెళ్ళాలి. కానీ ఒక్కటే చెప్తున్నాం, కామెంట్ బాక్స్ ఉంది కదా మనం ఏదో కామెంట్లు పెట్టేసుకొని ఏదో ఏడుస్తుంటే ఎవడో ఒకటి పెట్టాడు ఏదో దొంగ ఏడుపు అంట. ఎవడన్నా ఏడుపులో దొంగ ఏడుపులు కూడా ఉంటాయి అమ్మా? కామన్ సెన్స్ ఉండదు అంటే అది ఒరిజినల్ ఐడితో ఉండవు. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు అంటే కొంచెం మనకేమో జెన్యున్ ఉన్న వాళ్ళకి బాధేస్తుంది. నేను అనేది ఏంటంటే, ఒకవేళ నేను ఏదైనా తప్పుగా అన్నాను అనుకో, నేను చెప్పేస్తా నేను తప్పు మాట్లాడినమ్మా ఇది ఇట్లా అని చెప్పి. ఈ రోజు నేను ఇది కూడా వివరణ ఎందుకు ఇస్తున్నా అంటే, ఇలాంటి రాజకీయాలు చేయకూడదు. పొరపాటు అనేది అందరి వల్ల జరుగుతుంది. కానీ నేను ఎప్పుడు కూడా ఆడపిల్లల విషయంలో మెయిన్ ఇంకా మగవాళ్ళ విషయంలో తప్పు మాట్లాడాను. ఎప్పుడు అంతో ఇంత నేను ఆడపిల్లలకే కొంచెం మంచిగా ఉండాలి నాన్న అని చెప్తా తప్ప నేను ఎప్పుడు కూడా అది ఉండను. కాబట్టి మనం ఒక్కటే చెప్తున్నామండి, ఏదేమున్నా కూడా మనం అందరం మారాలండి. మనం మారకపోతే ఇంకా మనని మార్పు అనేది రాదు కాదు 100% ఈ చర్చా వేదికల ద్వారా మార్పు అనేది వస్తుంది. ఇవాళ అక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఇవాళ అందరం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం అందరము వైష్ణవి కుటుంబానికి అండగా ఉండాలి. ఇవాళ అలాంటి పునరావృతం కావాలంటే అందరు కలిసి ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్స్ కి చెప్తున్నాను. దయచేసి వాస్తవాలే మీరు చెప్పండి. అక్కడున్న అవాస్తవాలను మీరు అలా మీరు వీడియోల ద్వారా చేసింది అనుకోండి,
అవును. చాలా ఇబ్బందులు కలుగుతాయి. సమాజానికి పెను ప్రమాదం. అంతే. ఈ ఒక్క విషయమే కాదు, ఏదైనా సరే ఉన్నదున్నట్టుగా చేయండి. వ్యూవర్స్ కోసమో, లైక్‌ల కోసమో, దాంట్ల కోసం కకృతి పడకండి. హ్మ్. మంచి ఉంటే మంచి అని చెప్పండి. అందరం కలిసి ముందుకెళ్దాం. తప్పకుండా సమాజంలో నాకొక బాధ్యత అని బాధ్యత అందరూ అనేది అనుకుంటే మార్పొస్తుంది మార్పొస్తుంది. కామన్. కాబట్టి అందరం కలిసి ముందుకెళ్దాం. రైట్. మీకందరూ గూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరం సపోర్ట్ చేద్దాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ పోయింది. మనం కూడా చెప్పుదాము. తప్పకుండా రేవంత్ అన్న ఆడపిల్లల పక్షాన అండగా ఉంటాడు. తప్పకుండా 2 రాష్ట్రాల సీఎంలకు గూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కేంద్ర ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వానికి గూడా, మోడీ గారికి గూడా చెప్తున్నాను. ఈ ఆడపిల్లల మీద ఇట్లా జరుగుతున్నప్పుడు ఇవన్నీ మీరు దృష్టిలో దృష్టిలో పెట్టుకొని పెట్టుకొని చట్టంలో చట్టాలలో మార్పు. మార్పులు తీసుకురావాలని చెప్పి నాకైతే మీరు మీకు విన్నవించుకుంటున్నా. నాకు పోలీస్ వ్యవస్థ మీద, కోర్టు మీద అపారమైన నమ్మకం, గౌరవం మాత్రం ఉంది నాన్న. థాంక్ యూ.